పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో సీమ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ అందరం కలిసి న్యూయార్క్ ట్రిప్‌కెళ్తున్నాము. ఆల్మోస్ట్ 5 డేస్‌కెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ అండ్ నయాగ్రా ఫాల్స్ కవర్ చేయాలి అనుకున్నాము. అండ్ ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామిది పిట్స్‌బర్గ్‌లో. టైం కుదిరితే అక్కడికి కూడా వెళ్ళాలి అని ప్లాన్ చేశాము. ఇంకో సూపర్ ఎక్సైటెడ్ న్యూస్ ఏంటంటే, అత్తయ్య వాళ్ళు యూఎస్‌కొచ్చారని మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఫ్యామిలీతో వస్తున్నారు యూఎస్‌కి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా వస్తారని. కొన్ని వీసా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఫైనల్‌గా వీసా వచ్చేసింది. సో, వాళ్ళు గూడా యూఎస్‌కొస్తున్నారనమాట. సో, వాళ్ళు యాక్చువల్‌గా జెద్దాలో ఉంటారు. జస్ట్ 2 వీక్స్‌కి వెకేషన్ లాగా వస్తున్నారు. సో, వాళ్ళు డైరెక్ట్‌గా 1 డే ముందే న్యూయార్క్‌లో ల్యాండ్ అయ్యారు. సో, అందరం ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం వాళ్ళని మీట్ అవ్వాలని. ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిపోయామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండొచ్చారు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడానికి. బోర్డింగ్ పాసెస్ తీసుకుందామని స్టార్ట్ అయ్యాము. మా వాడు ఎస్కలేటర్స్ చూసాడు. ఎక్కడ ఎస్కలేటర్స్ చూసినా ఫస్ట్ అక్కడికెళ్ళి 2-3 టైమ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్దాం అంటాడు. యాక్చువల్‌గా బోర్డింగ్ పాసెస్ కోసం క్యూలో ఎళ్లి తీసుకోనవసరం లేదు. సెల్ఫ్‌గా మనమే మన డీటెయిల్స్ ఇస్తే మన బోర్డింగ్ పాసెస్ అన్నీ వచ్చేస్తాయి. బట్ మా హస్బెండ్‌ది రాలేదు. ట్రావెల్ డెస్క్ వాళ్ళు బుక్ చేశారనమాట. అండ్ నేమ్ కూడా ఏదో టైప్ మిస్టేక్ చేశారు. సో, చాలా సేపు డిస్కస్ చేసి ఎస్కలేట్ చేశాక ఫైనల్‌గా టికెట్స్ ఇచ్చారు. మా బాబుది కార్ సీట్ కూడా తీసుకెళ్తున్నాము. మనం క్యారీ చేయకూడదు కదా! సో, ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు కవర్‌లో ప్యాక్ చేసి చెక్ ఇన్ చేస్తారు. సో దట్ న్యూయార్క్‌లో పిక్ చేసుకోవచ్చు. టెడ్డీ బర్త్‌డేకి ఫ్రెండ్స్ ఈ బుజ్జి సూట్‌కేస్ గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని అస్సలు వదలట్లేదు. ఎయిర్‌పోర్ట్ మొత్తం మై సూట్ కేస్ అని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. సెక్యూరిటీ క్యూలో ఎంటర్ అయిపోయాము. మన పాస్‌పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ చెక్ చేసి పంపుతారు. అండ్ మేము ఏం బ్యాగ్స్ చెక్ ఇన్ చేయలేదు. మేమే అన్నీ క్యారీ చేసాము. యూజువల్‌గా సెక్యూరిటీ దగ్గర అన్ని బ్యాగ్స్ స్కాన్ చేసి ఇస్తారు. కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకెళ్తున్నాం పిల్లలున్నారని. ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయని ఒక 2 బ్యాగ్స్ సెక్యూరిటీ దగ్గర ఆపేశారు. ఫుడ్ ఐటెమ్స్ అండ్ వాటర్ ఉన్న బ్యాగ్‌ని తీసుకొని టెస్ట్ చేస్తున్నారనమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఫుడ్ లాంటివి అలౌ చేస్తారు. బట్ ఎక్కువ లిక్విడ్ కైండ్స్ ఏవైనా ఉంటే పక్కా టెస్ట్ చేసి పంపుతారు. అండ్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ట్రాష్ చేసేయమంటారు. అండ్ ఇక్కడ మేము వెళ్ళే ఫ్లైట్ బోర్డింగ్ దగ్గర కిడ్స్‌కి ప్లే ఏరియా ఉంది. మా వాడు కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేశాడు. ఫ్లైట్‌లో జస్ట్ ఏదో ఒక స్నాక్స్ ఇస్తారని మెక్‌డీలో కూడా లైట్‌గా స్నాక్స్ తీసుకున్నాము. మేమొచ్చేలోగా బోర్డింగ్ గూడా స్టార్ట్ అయిపోయింది. సియాటల్ నుండి ఆల్మోస్ట్ 5 ½ అవర్ న్యూయార్క్‌కి. సో, డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. యూఎస్ ఏరియా వైస్ చాలా పెద్ద కంట్రీ కాబట్టి, సో, ఒక ఎండ్ నుండి ఇంకొక ఎండ్ ఎళ్తున్నాము. మల్టిపుల్ బుకింగ్స్‌గా బుక్ చేయడం వల్ల సీట్స్ చాలా ర్యాండమ్‌గా వచ్చాయి. వెదర్ అయితే చాలా ఘోరంగా ఉంది. మా అత్తయ్య, మామయ్య వాళ్ళు యూఎస్‌కి వచ్చే ముందే అందరం కలిసి న్యూయార్క్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. అండ్ టికెట్స్ కూడా 2-3 మంత్స్ ముందే బుక్ చేసేసాము. వెదర్ బానే ఉంటుంది అనుకున్నాం. బట్ చాలా ఘోరంగా ఉంటుంది. సియాటల్ వ్యూ చూడండి టేక్ ఆఫ్ అయ్యాక ఎలా ఉందో. ఫ్లైట్‌లో స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఇచ్చారు. 5 ½ అవర్ బాబుతో ఎలా మేనేజ్ జేయడం అనుకున్నామో, అలా స్నాక్స్ తిని ఒక మూవీ చూసి అండ్ ఒక చిన్న న్యాప్ వేసి లేచేలోపు న్యూయార్క్ సిటీ వ్యూ కనిపిస్తుంది. సిటీ మొత్తం లైట్స్‌తో ఫైనల్‌గా న్యూయార్క్‌లో ల్యాండ్ అయిపోయాము. లగేజ్ ఏం చెక్ ఇన్ చేయలేదు కాబట్టి, సో, జస్ట్ బాబుది కార్ సీట్ పిక్ చేసుకోవాలని కన్వేయర్ బెల్ట్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాము. కార్ సీట్ మా హస్బెండ్ పిక్ చేసుకున్నారు. మేము న్యూయార్క్‌లో తిరగడానికి రెంటల్ కార్ ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసేసుకున్నాము. సో, ఎయిర్‌పోర్ట్ నుండి లైట్ రైల్స్ ఉంటాయన్నమాట. లైక్ కైండ్ ఆఫ్ మెట్రోస్. అందులో ఎక్కి రెంటల్ కార్స్ ఏరియాలో స్టాప్‌లో దిగాము. ఏవిస్ అనే రెంటల్ కార్ కంపెనీలో మా హస్బెండ్ కార్ బుక్ చేశారు. ఇక్కడ మన డీటెయిల్స్ అండ్ ఇన్స్యూరెన్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మనకి కార్ కీస్ ఇస్తారనమాట. సో, ఎక్స్‌ట్రా కార్ సీట్ కూడా తీసుకున్నాము. మా అక్క వాళ్ళ బాబు ఉన్నారు కదా! సో, కార్ సీట్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఎక్కువ టోల్స్ ఉంటాయని అన్‌లిమిటెడ్ టోల్స్ పాస్ కూడా ముందే తీసుకున్నాము.
ఏదో ప్రాసెస్ అని చాలా లేట్ చేశారు. మేము టోటల్ 8 మెంబర్స్ ఉన్నాము. సో, 8 సీటర్ ఎస్యూవీ తీసుకున్నామనమాట. అండ్ ఎక్కువ బ్యాగేజ్ ఉంది గాబట్టి, సో, ముందు బుక్ చేసేటప్పుడే ట్రంక్ స్పేస్ ఎక్కువుండేది. ఇక కార్ తీసుకున్నామనమాట. చాలా స్పేషియస్ ఉంది కారైతే. ప్రెజెంట్ అయితే మేము హోటల్ న్యూ జెర్సీలో తీసుకున్నాము. సో, స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా వాషింగ్టన్ డీసీకెళ్తున్నాము. సో, న్యూయార్క్ ట్రాఫిక్ స్కిప్ చేయడానికి ఏడిసన్ అనే ప్లేస్‌లో హోటల్ బుక్ చేశారు. అండ్ మా అక్క వాళ్ళు గూడా ఆల్రెడీ సేమ్ హోటల్‌లో ఉన్నారు. ఫైనల్‌గా అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేలోగా 3 అయిపోయింది. సో, వాళ్ళు పడుకో ఉంటారు. సో, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాము. సో, దట్ టూ వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చారు. జెట్ లాగ్ ఉంటుంది అని డిస్టర్బ్ చేయట్లేదు. సో, లేట్ అయిపోయింది. ఇంకా వచ్చి పడుకున్నాము. హలో పీపుల్. గుడ్ మార్నింగ్ అందరికీ. టెడ్డీ వాళ్ళ అన్నయ్య జున్ను. బట్ హైట్ వైస్ టెడ్డీ అన్నయ్యలా ఉంటాడు. అబ్బా! టెడ్డీ మాత్రం జున్నుని చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను లేచేలోగా వీళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ముచ్చట్లు పెట్టేశారు. నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను లేట్‌గా లేయడం వల్ల. ఫ్యామిలీ అందరం ఇలా కలవడం చాలా రేర్. మేము ఇండియా వచ్చినప్పుడు వాళ్ళుండరు. వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మేముండము. సో, అందరం ఇలా యూఎస్‌లో కలవడం చాలా హ్యాపీగా ఉన్నింది. మా అత్తయ్య మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు కొడుకుల్ని చేసుకొని 1000 వర్ల్డ్స్ బల్బ్‌లాగా వెళ్ళిపోతుంది హ్యాపీనెస్. వాషింగ్టన్ డీసీకి స్టార్ట్ అవుతున్నాము. లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లోనే చేశాము. బట్ పిల్లలు జస్ట్ మఫిన్స్ తిన్నారు. సో, ఆన్ ద వేలో వాళ్ళకి ఏదైనా ఒక బ్రేక్‌ఫాస్ట్ లాంటిది తీసుకొని స్టార్ట్ అయిపోతాము. మాకు ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 4½ అవర్ చూపిస్తుంది. సో, ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము. సో దట్ లంచ్ టైమ్ లోపు వాషింగ్టన్ డీసీ రీచ్ అయిపోతాము. అండ్ ఆన్ ది వేలో 2-3 స్టేట్స్ కూడా వచ్చాయి. సో అండ్ సో స్టేట్స్ వస్తుంది అని మ్యాప్స్ కూడా చెప్తూ ఉన్నింది. సో, అప్పుడు మామయ్య అండ్ బావ వాళ్ళు అన్నీ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు. వెదర్ అయితే అస్సలు బాలేదు. ఇంకా అబౌట్ టు రీచ్ అన్నప్పుడు దగ్గరలో ఒక ఫుడ్ ఏరియాలో స్టాప్ చేసి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూస్తే పాండా ఎక్స్‌ప్రెస్ అనే ఒక రెస్టారెంట్ కనిపించింది. సో, ఇంకా మా వాళ్ళకి నచ్చుతుందో లేదో అని ఆ రెస్టారెంట్ తీసుకెళ్ళాము. యాక్చువల్‌గా నా ఫేవరెట్ ఫుడ్ అది. సో, ఈ రెస్టారెంట్‌లో ఆరెంజ్ అండ్ సెసమే చికెన్ చాలా బావుంటుంది. అండ్ ఇది చాలా ఫేమస్ కూడా ఇక్కడ. సో, ఫుడ్ అయిపోయాక కాస్ట్‌కోకెళ్ళాము. వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఏవైనా తీసుకోవచ్చు అని. యాక్చువల్‌గా మేము బ్లాంకెట్స్ క్యారీ చేయలేదనమాట. సో, బ్లాంకెట్స్ కూడా ఉంటే బెటర్ పిల్లలకుంటాయి అనేసి బ్లాంకెట్స్ కూడా డీసీ అయితే ఎంటర్ అయిపోయాము. వాషింగ్టన్ మాన్యుమెంట్ వెళ్ళే వేలోనే యూఎస్ క్యాపిటల్ చూసాము. కనిపిస్తుంది కదా! అదే మాన్యుమెంట్ అండి. అండ్ ఆపోజిట్‌లోనే వరల్డ్ వార్ II మెమోరియల్ ఫౌంటైన్ కూడా ఉంది. ఇది నేషనల్ మాల్ పార్క్ అంటారంట. ఇది వాషింగ్టన్ డీసీలోనే చాలా పెద్ద పార్క్. ఈ పార్క్ చుట్టూ అన్ని లింకన్ మెమోరియల్, యూఎస్ క్యాపిటల్ అండ్ చాలా మ్యూజియమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అన్నీ వాకబుల్ అని ఉన్నాయి గానీ, బట్ మోర్ దాన్ 2 మైల్స్ చూపిస్తున్నాయి. మేము పిల్లలతో వాక్ చేయడం చాలా కష్టం అయితుంది గదా! అనేసి ఫస్ట్ మాన్యుమెంట్ అండ్ వైట్ హౌస్ చూసుకున్నాక ఎళ్దామనుకున్నాము. మాన్యుమెంట్ దగ్గర పార్క్ చేసి ట్రెక్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ మాన్యుమెంట్ చూసుకొని తర్వాత వైట్ హౌస్ దగ్గరికెళ్తాము. సో, వాక్ చేసుకుంటూ మాన్యుమెంట్ అయితే రీచ్ దీన్ని ప్రెసిడెన్షియల్ మాన్యుమెంట్ అని గూడా అంటారంట. ఈ మాన్యుమెంట్ ఈజిప్టియన్ స్టైల్‌లో స్టోన్ పిల్లర్ నుండి ఇన్‌స్పైర్ అయ్యి కన్‌స్ట్రక్ట్ చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ఉన్నారు గదా! ఫస్ట్ జార్జ్ వాషింగ్టన్ ఆయనకి ఆనర్‌గా ఇది కట్టారంట. అండ్ చుట్టూ యూఎస్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీని హైట్ ఆల్మోస్ట్ 555 ఫీట్ ఉందంట. స్టోన్ స్ట్రక్చర్ వైస్ వరల్డ్‌లోనే హైయెస్ట్ ఇదే అంట. లోపల మ్యూజియం కూడా ఉంది. బట్ మేము జస్ట్ బయట నుండి చూసుకొని వచ్చేసాము. మాన్యుమెంట్ ఆపోజిట్‌లోనే వరల్డ్ వార్ II మెమోరియల్ ఫౌంటైన్ గూడా ఉంది. అండ్ ఇది వరల్డ్ వార్ IIలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ కాంట్రిబ్యూట్ చేసింటారు గదా! అండ్ చాలా మంది ప్రాణాలు అర్పించారు కదా! వాళ్ళందరి కోసం ఆనర్‌గా ఇది కట్టారంట. అండ్ ఫౌంటైన్ చుట్టూ పిల్లర్స్ ఉన్నాయి. అండ్ దాని మీదంతా యూఎస్ స్టేట్స్ నేమ్స్ అన్నీ ఎన్‌గ్రేవ్ చేసున్నారు.
అక్క వాళ్ళంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఫోటోస్‌లో బిజీ అయిపోయాము. ఇంక మా అత్తయ్య అండ్ మామయ్య వాళ్ళు పిల్లలతో కూర్చొని టైమ్ పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ స్టాల్స్ అయితే ఫుల్‌గా పెట్టారు. అందరము టెంప్ట్ అయిపోయి ఐస్ క్రీమ్స్ తినాలని ఫిక్స్ అయ్యాము. మా మామయ్య "ఈ వెదర్‌లో ఐస్ క్రీమ్ అవసరమా?" అన్నారు. అంటే మా అత్తయ్య ఒక డైలాగ్ కొట్టారు. "చలిలో మిరపకాయ బజ్జీలు ఎవరైనా తింటారు. మాలాగా ఐస్ క్రీమ్ తినే వాళ్ళే క్రేజీగా ఉంటారు" అని. అలా ఐస్ క్రీమ్ తింటూ వైట్ హౌస్‌కి మ్యాప్ చూసుకుంటూ స్టార్ట్ అయ్యాము. బట్ బ్యాక్ ఎంట్రన్స్ రీచ్ అయ్యాము. యాక్చువల్‌గా వైట్ హౌస్‌కి అదే ఫ్రంట్ అంట. బట్ జనరల్‌గా వైట్ హౌస్‌కి బ్యాక్ వ్యూ చాలా పాపులర్ అంట. పాపం మా ఆయన అండ్ బావ పిల్లల్ని షోల్డర్స్ పైన పెట్టుకొని చాలా సేపు వాక్ చేస్తూనే ఉన్నారు. మేము ఒక 10 మినిట్స్ ఎత్తుకొని నడిచేలోపు పడిపోయాము. అందుకే వాళ్ళే ఎత్తుకొని నడుస్తున్నారు. మోర్ దాన్ 20 మినిట్స్ వాక్ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వ్యూ నుంచి ఫ్రంట్‌కెళ్ళాలి అంటే. అట్ లాస్ట్ వైట్ హౌస్ రీచ్ అయిపోయాము. మొత్తం సెక్యూర్ ఉంది. ఫుల్‌గా పోలీస్ సెక్యూరిటీ ఉన్నారు. ఈవెన్ మనం కూడా వైట్ హౌస్ విజిట్ చేయొచ్చు అన్నారు. బట్ ఓన్లీ స్పెసిఫిక్ ఫ్లోర్స్ వరకే విజిట్ చేయొచ్చంట. బట్ దానికి కూడా 1 మంత్ ముందే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ మినిట్‌లో అయినా క్యాన్సెల్ చేస్తారు అన్నారు. సో, మేము జస్ట్ బయట నుండి చూసాము. అన్నీ పక్కనే ఉన్నట్లున్నాయి. బట్ చాలా నడిచాము. ఫాస్ట్‌గా అందరం పిక్స్ తీసేసుకున్నాము. అండ్ మాన్యుమెంట్ దగ్గర పార్క్ చేసాము. సో, మా హస్బెండ్ వాళ్ళు వెళ్లి కార్ తీసుకొనొచ్చారు. వాళ్ళొచ్చి పిక్ చేసుకొనొచ్చేలోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ యూఎస్ క్యాపిటల్ అండ్ లింకన్ మెమోరియల్ వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ రెయిన్ స్టార్ట్ అయింది. చాలా సేపు చూసాము. బట్ అస్సలు తగ్గలేదు. ఇంకా లేట్ అవుతుంది అని నయాగ్రాకి స్టార్ట్ అయిపోయాము. బట్ వాషింగ్టన్ డీసీకి ఎవరైనా విజిట్ చేయడానికొస్తే అండ్ టైం తక్కువ ఉంటే అట్‌లీస్ట్ ఈ 2 ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చండి. వాషింగ్టన్ మాన్యుమెంట్ అండ్ వైట్ హౌస్. అండ్ ఇంకా టైం ఉంటే అబ్రహం లింకన్ మెమోరియల్ కూడా విజిట్ చేయొచ్చు. ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. వాషింగ్టన్ డీసీ నుండి నయాగరాకి ఆల్మోస్ట్ 7-8 అవర్స్ పడుతుంది. ఈవినింగ్ 7 అలా అవుతుంది. సో, మేము లైట్‌గా డిన్నర్ చేయాలి అని స్టార్ట్ అయిపోయాము. సో, డెన్నీస్‌కొచ్చేసాము. ఫుడ్ ఇక్కడ ఫాస్ట్‌గా తినేసి స్టార్ట్ అయిపోయాము. నా మనసంతా నీ ధ్యాసే చెప్పాలని చేరాలని ఆరాటపడుతున్నా నీ ప్రేమకై ఓ నీ ప్రేమకై నాలో ఉంది నీ గుర్తే నా మనసంతా నీ ధ్యాస. ఆన్ ద వేలో సాంగ్స్ పెట్టుకొని అందరం పాడుకుంటూ ఎళ్తున్నాము. బట్ మధ్యలో అందరి మొబైల్స్‌కి టోర్నడో వార్నింగ్ అలర్ట్స్ వచ్చాయి. అన్ని మొబైల్స్‌కి అలర్ట్ రాగానే అందరం భయపడ్డాము. రోడ్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు సింగిల్ రోడ్ అండి. దట్ టూ కంటిన్యూయస్‌గా హెవీ రైన్ ఫుల్ టెన్షన్ పడ్డాము. మామయ్య మధ్యలో ఎక్కడైనా హోటల్ తీసుకొని మార్నింగ్ ఎళ్దామన్నారు. బట్ మా హస్బెండ్ ఎళ్దాం స్లోగా ఎలాగో నయాగ్రాలో హోటల్ బుక్ చేశాం కదా! అనేసి వచ్చేసాము. నయాగ్రా అయితే సేఫ్‌గా రీచ్ అయిపోయాము. టైం అయితే 2 అలా అయితుంది. ఇంకెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. రేపు నయాగ్రా ఫాల్స్‌కెళ్తాము. చూసారు కదండీ! ఇన్‌కేస్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. బై బై. లాట్స్ ఆఫ్ లవ్.